నమస్కారం. మరి ఇప్పుడు 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశ్చర్యపరిచే పరిస్థితుల్లో ఈ వైసీపీ పాలన మనం చూస్తూ ఉన్నాం. కొన్నాళ్ళు రఫా గంగమ్మ జాతర భయపెట్టి మళ్ళీ మేము వస్తే మీ సంగతి చూస్తామనే విధంగా మాట్లాడినటువంటి మూర్ఖులను కూడా మనం చూసాం. ఎన్డీడీబీ అనే ఒక సంస్థ నివేదికలో జంతు కొవ్వుతో కలిసిందని నివేదికిస్తే దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా అసలు నెయ్యి లేదు, పాలు లేవు, డైరీ లేదు. కొన్ని కంపెనీలకి దాంట్లో కంపెనీలు ఎలిజిబిలిటీ ఇచ్చి ఆ కంపెనీలతో 60 లక్షల లీటర్ల నెయ్యిని 233 కోట్ల విలువైన ధనాన్ని వెంకటేశ్వర డబ్బుని దోచారన్న విషయాన్ని ఇవాళ సిట్టి చెప్తే అదిగో నెయ్యి కలవలేదు కదా మమ్మల్ని అన్నారని చెప్పుకుంటే సిగ్గులేదని అడుగుతున్నా మీ అందరికీ. అసలు నెయ్యి కలవడం ఏంటి? అసలు వెంకటేశ్వర స్వామి ఇచ్చే ప్రసాదంలో కల్తీ కలపడం ఏంటి? అసలు కల్తీ అన్న సహజమని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. లోతైన విచారణ జరిపించమంటే అంతకుముందు దానికి ఏమి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. జంతుకు కలిసిందా లేదనేది నిర్ధారణ చేయడానికి మరికొన్ని సంస్థలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. జంతువులు కొవ్వే కాదు, మానవ ప్రాణాన్ని వాళ్ళకి ఎంటుకు ముక్క కింద భావించేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ గొడ్డల వేటిని మీరు ఎలా మార్చేశారో మీరు చూసారు కదా. హార్ట్ అటాక్ కింద మార్చేసినటువంటి ఆ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వాళ్ళ జంగారెడ్డిగూడలో కల్తీ కలిసి ఎన్ని ప్రాణాలు పోయినాయో మీకు తెలుసు. ఇలాంటి కల్తీలు కలిపితే దీంట్లో కెమికల్స్ కలిపి ప్రజలకు ప్రాణాన్ని హాని కూడా లేకుండా మీరు కల్తీ చేసి నెయ్యి ఇస్తే దానివల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు ఎవరో మీకు చెప్పుకుని ఉండరు. ప్రసాదం తిని పోయినప్పుడు కూడా హార్ట్ అటాక్ అని ఇంకోటని అనుకుని ఉండొచ్చు. మీకు ప్రాణం అంటే విలువ లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేడు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేడు. మీకు సిగ్గులేని మాటలు మాట్లాడకండి. ఇవాళ సిట్ రిపోర్ట్ ఏం తేల్చింది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏం తేల్చింది, అసలు మీరు ఎక్కడ కొన్నారో, అసలు వాళ్ళకి డైరీ ఉందా, ఎన్ని లీటర్ల పామ్ ఆయిల్ కలిపారు, ఎన్ని లక్షల కిలోల దీంట్లో కెమికల్స్ వాడారు అనేది కూడా ఇవాళ సిట్ రిపోర్ట్లో మీకు ముందు తేటతెల్లం చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఓ పక్కన 5 సంవత్సరాల పాటు లూటీ చేసిన వదిలి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి అన్ని చోట్ల కూడా ఈ యొక్క లోటు బడ్జెట్ని పూడ్చుకుంటూ అన్ని ఒకటొకటిగా పనులు చేసుకుంటూ వస్తే ప్రభుత్వాన్ని గాడిలో పెడితే ఇవాళ మళ్ళీ మీరు తిరిగి మేము వచ్చేస్తూ ఉన్నారు, లేకపోతే మీరు వచ్చి ఏదో చేసేస్తూ ఉన్నారు. ఆ ఏదో చేసేస్తాం అనేది మొదలు పెడితే మీరు ఎవరో ప్రెస్ మీట్ పెడితే కూడా ఉండరు. అది మీరు గుర్తు చేయొద్దు. మాకు ఏది చేయాలని మేము కూడా చేయగలం. మీరు రాక్షస రూపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరం చూసాం మేము. ఇవాళ మీరు ఇంకేం చేయలేరు, ఆ రూపం పోయింది. ఇవాళ పూర్తిగా మీరు నాశనం అయ్యారంటే దానికి కారణం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 151 ఐదు తీసేస్తామండి. మధ్యలో 30 సంవత్సరాలు సీఎం అని చెప్పుకున్నారు మీరు, 170 సీట్లు మాయని చెప్పుకున్నారు ఎలక్షన్కి. మీ బొంకుతో అలవాటైంది. అబద్ధమే జయంగా బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి అండకో అందరూ కూడా ఇవాళ చెట్టుకోకడో పుట్టకోకడో జైల్లో ఒకడో ఫారెన్లో ఒకడో ఎక్కడో ఒకడో బతుకుతున్నటువంటి వైసీపీ నాయకులు ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా ఆ జోగి రమేష్ ఉన్నాడు, ఆ నోరు కాదు ఆడిది, ఆడు ఒక పాసి పెంట అనమాట. ఆడు ఏం మాట్లాడుతున్నాడో ఆడికి తెలియదు. అంటే ఆడు ఈడు అంటాడు, మళ్ళీని వెధవని కూడా తిడతాడు. ఇవాళ అమ్మటి రాంబాబు మాట్లాడాడు. అది చాలా అన్యాయం జరిగిపోతుందంట. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఒక ఆయన కాపు లీడర్గా చెప్పుకుని ఆయన రెడ్డి గారు, ఆయన ఒక లేఖ రాశాడు. ఇమీడియట్గా ఇదంతా పరిపాలన మార్చేయాలి, కాపులకు చాలా అన్యాయం జరిగిపోతున్నారు. కాపులకు నువ్వేం చేసావు, ఎంతో యాజిటేషన్ చేసావు మీ వెనకాల తిరిగి. కాపులకు ఏం చేసావు? ఇవాళ గత ప్రభుత్వంలో 5% ఇవాళ రిజర్వేషన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి, మరి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5% కాపులు రిజర్వేషన్ ఇస్తే గత 5 సంవత్సరాల్లో జరిగిన వైసీపీ పాలన దాన్ని తీసేస్తే నువ్వు పేరు మార్చేసుకున్నావు. అంటే నీ బుద్ధి ఏంటో అర్థమైంది. వయసులో పెద్ద, మేమంతా గౌరవించే వ్యక్తి, నువ్వు మాట్లాడిన లేక చూస్తే సిగ్గుపడతా ఉన్నావు. నువ్వు కులం పేరే మార్చేసుకున్నావు. కులం పేరు చెప్పి లక్షల మంది యువకుల్ని వెనకాల కేసుల్లో తిరిగారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కులం అనేది వాళ్ళ రాష్ట్రాన్ని వెళ్తలేదు, వాళ్ళ కులం ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ గారు కులానికి కాదు, సమాజానికి విలువ ఇవ్వాలి, సమాజంలో అన్ని కులాలని కలపాలనే ఉద్దేశంతో
నేను పార్టీ పెట్టాను 100 సార్లు చెప్తున్నారు. చాలా మంది ఆయనకి రంగేస్తారు, లేకపోతే కాపోడో పెడసం ఎందుకు పెట్టాలి, కాపోడి మీద కాపోడి ఎందుకు పెట్టాలి, ముద్రగడ పత్రం ఎందుకు బయటకు వచ్చారు ఇవాళ? వాళ్ళు పెట్టండి, ఇంకోళ్ళు ఎవరిని పెట్టండి దాని మీద, మేము ఎవరి మీదనే పెడతాం. వాళ్ళు జోగ్రమే షేకేస్ట్. కాబట్టి ఇది రాంగ్ ట్రాక్ పట్టించి రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అనుకో బ్యాచ్, దొంగల బ్యాచ్ మళ్ళీ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజల మీద ఉందని చెప్పడానికే మీకు మేము తోడుగా ఉంటాం. మీ దగ్గర ఎవడైనా ఏ అధికారినైనా మీరు చేసి చూడండి, మీ చూస్తాం ఏమిటో. అంతేగాని మేము వస్తే ఏం చేస్తాకి 3.5 సంవత్సరాలు ఉంది. మేము ఈ లోపల ఏమైనా చేస్తే ఏంటంటాను, మాకెందుకు అత్తమారు గుర్తు చేస్తారు. మేము వస్తే ఏం చేస్తాం, మీరు రారు అనేది నిజం. కానీ జనాన్ని 175కి ఎలా మోసం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎలా మోసం చేస్తారు. మీరు ఓడిపోయేదాకా ప్రమాణ స్వీకార ముహూర్తాలు పెట్టించుకున్నారు, వైజాగ్లో ప్రమాణ స్వీకారం అన్నారు, 175 అన్నారు. దాన్ని 11 చేసింది మూడు నామాల స్వామి వెంకటేశ్వర స్వామి. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి.